హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ సమర్పించు దస్ కాదం. ఇవాళ దస్ కాదంలో భాగంగా మనం సబ్జెక్ట్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ పర్యావరణం అనే అంశానికి సంబంధించి ఏదైతే ఎలిమెంట్ సైకిల్స్ ఉందో దీన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు. కొన్నిసార్లు జియో కెమికల్ సైకిల్స్ అని పిలుస్తారు. అలానే కొన్నిసార్లు ఎలిమెంట్ సైకిల్స్ అని అంటారు. కొన్నిసార్లు న్యూట్రియంట్ సైకిల్స్ అని అంటారు. అట్లా వాటర్ సైకిల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైడ్రోలాజికల్ సైకిల్, దాని గురించి తెలుసుకుందాం. నైట్రోజన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. కార్బన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఆక్సిజన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. అండ్ దట్ టు యాజ్ షార్ట్ యాజ్ విత్ ఇన్ 10 minutes. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్ లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. ముందుగా వాటర్ సైకిల్. వాటర్ సైకిల్నే హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా అంటారు. సింపుల్, ఏం లేదు. వాటర్ బేసిక్గా ఇదంతా కూడా ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే సైకిల్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రిలేటెడ్ టు న్యూట్రియంట్ ఆర్ అన్ ఎలిమెంట్. మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అని అంటారు. అండ్ మన ఎర్త్ ఫైనైట్, మన ఎర్త్ బయటికి వెళ్ళి దేన్ని తెచ్చుకోలేం. సో ఎర్త్ లోపల ఉన్నది ఎర్త్ లోపలే ఉండాలి, అది ఏ రూపంలో ఉన్నా. సో అందుకని ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. సో అట్లా వాటర్కి సంబంధించి గమనిస్తే బేసిక్గా ఒకటి ఇవాపరేషన్, ఇంకొకటి కండెన్సేషన్, తర్వాత ప్రెసిపిటేషన్, ఇంకొకటి స్నో మెల్ట్ అండ్ రన్ ఆఫ్, అండ్ ఇంకొకటి ఎయిదర్ ఇన్ఫిల్ట్రేషన్ ఆర్ పర్కోలేషన్. కొన్నిసార్లు ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారు, కొన్నిసార్లు పర్కోలేషన్ అని అంటారు. విల్ టాక్ అబౌట్ ఇట్, డోంట్ వరీ. ఈ రెండు కూడా ఒకటే, ఓకే, ఇన్ఫిల్ట్రేషన్ ఆర్ పర్కోలేషన్. సో బేసిక్గా వాటర్ సైకిల్కి సంబంధించి టోటల్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో ఒకటేంటిది ఎవాపరేషన్. ఈ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది కూడా ఎవాపరేషన్ లోపలికే వస్తుంది. సో దీస్ 2 are 1. ఎవాపరేషన్ 1, కండెన్సేషన్ 2, 3 కండెన్సేషన్ తర్వాత ప్రెసిపిటేషన్, తర్వాత ఈ స్నో మెల్ట్ రన్ ఆఫ్ కలిపి 4, అలానే ఇన్ఫిల్ట్రేషన్ పర్కోలేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 5. ఓకే, సో ఈ 5 తెలుసుకున్నాం కదా. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ వాటర్ సైకిల్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నీరు ఇక్కడ ఉంది ఆల్రెడీ అని అనుకుందాం. నీరు ఎప్పుడైతే వేడెక్కుతుందో అప్పుడు నీరు ఇన్ జనరల్గా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో ఉండేది ఎప్పుడైతే వేడెక్కుతుందో అది గ్యాసియస్ స్టేట్లో అయిపోతుంది అనమాట. ద్రవ రూపంలో ఉండేది కాస్త వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవాపరేషన్ అయిపోతుంది. సో ఈవెన్ మీరు జాగ్రత్త గమనిస్తే కొన్నిసార్లు చెట్ల యొక్క ఆకుల మీద నుంచి కూడా ఆ చెట్ల లోపల ఏదైతే ఆకుల లోపల నీరుందో అది పైకి వెళ్ళిపోతుంది. సో చెట్ల నుంచి మొక్కల నుంచి ఏదైతే ఎవాపరేషన్ వల్ల నీరు యొక్క ఆవిరి అయిపోతుందో దానిని ఎవాపో ట్రాన్స్పిరేషన్ లేదా ఇన్ జనరల్గా ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తారు. సో దట్ ఈస్ ఎవాపరేషన్. సో తర్వాత ఆ ఆవిరంతా కూడా ఒక చోటకి ఫామ్ అయ్యి మెల్లిమెల్లిగా చిన్న డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయిపోయి ఆ ఆవిరి ఇంజల్గా ఫామ్ అయినప్పుడు క్లౌడ్స్, మబ్బులు ఫామ్ అవుతాయి. దాన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే ఏంటి? సో బేసిక్గా అక్కడ చల్లబడుతోంది, చల్లబడిన తర్వాత మళ్ళీ మెల్లిగా అక్కడ డ్రాప్లెట్స్ స్టార్ట్ అవడం ఫామ్ అవుతాయి. సో డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుందంటే అది మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. సో కండెన్సేషన్ ఏంటిది? గ్యాస్ నుంచి అది మళ్ళీ లిక్విడ్కి వస్తుంది. ఎవాపరేషన్లో లిక్విడ్ నుంచి గ్యాస్ అవుతుంది. కండెన్సేషన్లో ఏదైతే గ్యాస్ వెళ్ళి పైకి వెళ్ళి మబ్బులాగా కూర్చుందో ఆ మబ్బు కాస్త ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా లిక్విడ్ అవుతుంది, కరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మబ్బు ఇంకా ఎక్కువ నీరుని హోల్డ్ చేసుకుని అంటే పట్టుకుని ఉండలేదు ఎక్కువ నీరుని, అప్పుడు ఆ మబ్బు నుంచి మనకి వర్షం వస్తుంది. అదే వర్షం కొన్నిసార్లు మంచు రూపంలో కూడా రావచ్చు. కానీ అప్పుడు అక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి. 0 degrees కన్నా టెంపరేచర్ ఒకవేళ తక్కువగా ఉంటే అప్పుడు అక్కడ మంచు కురుస్తుంది, లేదంటే వర్షం కురుస్తుంది. దాన్ని మనం ప్రెసిపిటేషన్ లేదు ఇన్ జనరల్గా వర్షం, రెయిన్ అని పిలుస్తాం. అలా నేల మీద పడినప్పుడు నీరు నేలలోకి ఇంకిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ద ల్యాండ్ విల్ సోక్ ద వాటర్. దానినే మనం ఇన్ఫిల్ట్రేషన్ లేదు పర్కోలేషన్ అని అంటాం. లేదు ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు ఆ సర్ఫేస్ మీద నుంచి నీరు ఇట్లా కొట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. అలా కొట్టుకుని దగ్గరలో ఉన్న చెరువుల్లోకో, సరస్సుల్లోకో, నదుల్లోకో, సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని రన్ ఆఫ్ అంటాం. మళ్ళీ ఇక్కడి నుంచి నీరు వేడికి ఇలా వెళ్ళిపోతుంది. సో ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ల్యాండ్ నుంచి వాటర్ బాడీలోకి వెళ్ళడం గ్రౌండ్ వాటర్ ద్వారా, లేదు డైరెక్ట్గా సర్ఫేస్ పై నుంచి వచ్చేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం. సో దట్ ఈస్ ద వాటర్ సైకిల్. లెట్స్ టాక్ అబౌట్ కార్బన్ సైకిల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాతావరణంలో ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, రైట్? వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాకుండా వాతావరణంలో ఇన్ జనరల్గా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను 0.03% ఉంటుంది.
0.03% ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్, విచ్ ఇస్ వెరీ లెస్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే. బట్ ఆ 0.03 కూడా చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్ పరంగా. సో ఏది ఏమైనా భూమి నేల మీద చెట్లు మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, రైట్? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి ఫోటోసింథసిస్ అప్పుడు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ బయటకు ఇచ్చేస్తాయి. సో కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు లోపలికి తీసుకుంటున్నాయి. అట్ ద వెరీ సేమ్ టైం చెట్టు లేదా ఏదైనా జంతువు చచ్చిపోయినప్పుడు అదంతా కూడా డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండిపోయి తర్వాత కిందకి వెళ్ళిపోయి శిలాజ ఇంధనాలుగా మారిపోతున్నాయి, ఫాజిల్ ఫ్యూయల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది. కోల్ ఈజ్ అ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్తాం. బొగ్గు ఒక శిలాజ ఇంధనం అని చెప్తాం కదా. సో బొగ్గులో ఉన్నది కార్బనే కదా. అది ఎట్లా వచ్చింది? ఈ చెట్లు జంతువులు ఎప్పుడైతే చచ్చిపోతాయో అవి ఎన్నో మిలియన్ సంవత్సరాలు అంటే ఎన్నో లక్షల సంవత్సరాలను ఉండిపోతే అవి తర్వాత ఇలా అవుతాయి. సో ఒకటి, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు మొక్కలు తీసుకుంటున్నాయి, అవి చనిపోయినప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ అవుతాయి. లేదు, జంతువులు ఇన్ జనరల్గా గాలి పీల్చేటప్పుడు రెస్పిరేషన్ చేసేటప్పుడు, ఇది రెస్పిరేషన్ కాదు, అది బ్రీతింగే. ఆ బ్రీతింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తుంది. సో అట్లా జంతువులు రెస్పిరేషన్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. లేదు, అది చనిపోయినప్పుడు చెట్టు లాగానే అది కూడా డీకంపోజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాతావరణంలోకి తిరిగి వస్తుంది, లేదు ఇక్కడ నేల లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మన యొక్క పరిశ్రమల కోసం ఆ బొగ్గుని, ఆ పెట్రోల్ని, వాటన్నిటిని తవ్వి బయటికి తీస్తున్నాం. ఇదేంటిది? కార్బన్. ఇప్పుడు బయటికి తీసాం. సో కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటకు వస్తుంది. అలానే ఇక్కడ మీరు ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీద ఫోకస్ చేయాలి, విచ్ ఇస్ ప్లాంట్ రెస్పిరేషన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు చెట్లు లేదు మొక్కలు ఆక్సిజన్ ఇచ్చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటానంటారు. నో, అది ప్రతిసారి కాదు. ఓన్లీ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు మటుకే కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుంటాయి. కానీ ఫోటోసింథసిస్ అంటే ఏంటి? లైట్ ఉన్నప్పుడు, సన్లైట్, సూర్యరశ్మి ఉన్నప్పుడు మటుకే ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ దేనికి? ఆ చెట్టుకి కావాల్సిన ఆహారాన్ని, న్యూట్రియంట్స్ని తయారు చేసుకోవడం కోసం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా వస్తే ప్లాంట్ రెస్పిరేషన్. సో చెట్టు బతకాలి అని అన్నా అది కూడా ఆక్సిజనే తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల చేస్తుంది. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దు అని చెప్తారు. ఎందుకు? రాత్రిపూట అంటే సన్లైట్ ఉండదు, సూర్యరశ్మి ఉండదు. సో అప్పుడు ఫోటోసింథసిస్ జరగదు. ఫోటోసింథసిస్ జరిగితేనే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది. కానీ రాత్రిపూట సన్లైట్ లేదు. సో ఇన్ జనరల్గా అన్ని చెట్ల, మనుషుల్లాగానే చెట్లు కూడా ఏం చేస్తాయి? ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. సో మనం చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కానీ చెట్టు కిందకి వెళ్తాము, కానీ అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. సో మనకు కావాల్సిన ఆక్సిజన్ రాకుండా చేస్తుంది. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దు. సో ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ చేస్తాయి రెస్పిరేషన్ పరంగా. రూట్స్ రెస్పిరేషన్ పరంగా కూడా అది రిలీజ్ అవుతుంది. అలానే మనం ఫ్యాక్టరీస్ నుంచి కూడా కార్బన్ రిలీజ్ చేస్తున్నాం. సో అట్లా ఒకటి, మనం హ్యూమన్ బీయింగ్స్ అలానే యానిమల్స్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతున్నాం, చెట్లు రెస్పిరేషన్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది, అలానే ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాయి. సో అట్లా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్, వాతావరణంలోకి వచ్చేస్తుంది. ఆ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ చెట్లు ఫోటోసింథసిస్ అప్పుడు మటుకు తీసుకుంటున్నాయి. అలానే ఇవి ఒకవేళ చనిపోతే మళ్ళీ అది ఫాసిల్ ఫ్యూయల్ అవుతుంది. ఇది కాకుండా ఇన్ జనరల్గా ఓషన్ వాటర్ కూడా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, బట్ అన్నిసార్లు కాదు. ఎస్పెషల్లీ ట్రాపికల్ రీజన్స్లో ఓషన్ వాటర్ ఎంత కాదన్నా సర్ఫేస్ వాటర్ కొంచెం వామ్గా ఉంటుంది కాబట్టి అంతగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోదు. కానీ మనం పోలార్ రీజన్స్ దగ్గర గమనిస్తే అక్కడ సర్ఫేస్ వాటర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అది ప్రాపర్గా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అందుకే పోలార్ రీజన్స్లో ఐస్బర్గ్స్ ఉండడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనా ఇక్కడ తీసుకుంటోంది, చనిపోతే నేలలోకి వెళ్తుంది, మళ్ళీ బయటికి మనం తవి తీసుకొస్తూ వస్తుంది, లేదా ఇంజనల్గా రెస్పిరేషన్ పరంగా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో దాట్స్ హౌ ద కార్బన్ సైకిల్ ఈజ్. నెక్స్ట్ నైట్రోజన్ సైకిల్. మనం నత్రజని గురించి మాట్లాడుతున్నాం. వాతావరణంలో 78% నత్రజని ఉంది, 78% నైట్రోజన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం అట్లా గాలి పీల్చినప్పుడు కూడా నైట్రోజన్ మన బాడీలోకి వెళ్తుంది, కానీ అది మన బాడీతో రియాక్ట్ అవ్వట్లేదు. సో మళ్ళీ మనం బయటకు వదిలేసి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేస్తుంది. సో ఏదేమైనా వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంది, రైట్? సో అయినా సరే ఈ 78% నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉన్నా అది చాలా స్టేబుల్గా ఉంటుంది. సో నైట్రోజన్ ఎప్పుడు కూడా మనకి N2 ఫామ్లో లభిస్తుంది. N2 అంటే 2 Nలు ఉన్నాయి అని అర్థం. ఈ రెండింటి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో అందుకని అది అంత ఈజీగా దేంతోనూ రియాక్ట్ అవ్వదు. సో రియాక్ట్ అవ్వదు అంటే దేంతోనూ కలవదు అది. సో కలవనప్పుడు ఏం చేయాలి? కలిసేలాగా చెయ్యాలి. సో అందుకని ఏమవుతుంది? ఇప్పుడు వాతావరణంలో నైట్రోజన్ ఉంది, ఇది ఎలా సాయిల్లోకి రావాలి అని అంటే ఒకటి, కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సింగ్ అంటే ఏంటి? ఆ బ్యాక్టీరియా
ఆ అట్మాస్ఫియర్లో ఏదో ఉన్న నైట్రోజన్ని ఏదో ఒకటి చేసి సాయిల్లో పెట్టే ప్రయత్నం చేస్తాయి. అట్లా కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అమోనియా అంటే NH3 దాన్ని సాయిల్లో పెట్టగలుగుతాయి. ఇట్లా పెట్టినప్పుడు కొన్ని ప్లాంట్స్ యూస్ చేసుకుంటాయి. ఒకవేళ అలా యూస్ చేసుకోలేని పరిస్థితి వస్తే తర్వాత మళ్ళీ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ అని ఉంటాయి. అవి NO3- కానీ NO2- కానీ కన్వర్ట్ చేస్తాయి. ఏవి? ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఈ అమోనియా నుంచి. సో అప్పుడు అది నైట్రేట్ కానీ లేదు నైట్రైట్ కానీ అవుతుంది. ఇది నైట్రైట్, ఇది నైట్రేట్. సో ఈ నైట్రేట్ అయ్యే ఫామ్ ఏదైతుందో దాన్ని నైట్రిఫికేషన్ ఆ ప్రక్రియ అని అంటారు. సో ఒకవేళ ఏదైనా మొక్క అమోనియాని తీసుకోగలిగితే ఫైన్, కానీ చాలా వరకు మొక్కలు నైట్రేట్నే తీసుకుంటాయి, అమోనియాని ఎక్కువగా తీసుకోలేవు. సో ఈ అమోనియా ఉన్నా లేదు ఈ నైట్రేట్ ఉన్నా ఎప్పుడైతే మొక్కలు వాటిని తీసుకుంటాయో దాన్ని అసిమిలేషన్ అని అంటారు. తర్వాత ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ కదా. సో అట్మాస్ఫియర్ నుంచి ఇప్పుడు సాయిల్లోకి వచ్చింది. అమోనియా రూపంలో కొన్ని ప్లాంట్స్ తీసుకుంటున్నాయి, నైట్రేట్ రూపంలో కొన్ని ప్లాంట్స్ తీసుకుంటున్నాయి. బట్ ఏది ఏమైనా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా లేదా నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఇదంతా జరగదు. సో కొన్ని అమోనియాలకు మార్చడం కొన్ని ప్లాంట్స్ తీసుకోగలుగుతాయి, లేదు అని అంటే కొన్ని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా మళ్ళీ తర్వాత యాక్ట్ చేసి ఈ విధంగా చేస్తే అప్పుడు ప్లాంట్స్ తీసుకుంటాయి. సో ఇప్పుడు ఇది మళ్ళీ వెళ్ళాలి కదా అట్మాస్ఫియర్లోకి, సైకిల్ని కంప్లీట్ చేయాలి అంటే. సో నైట్రేట్ నుంచి కొన్ని డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే ఇందాకేమో నైట్రిఫై చేశారు కదా, ఇప్పుడు డీనైట్రిఫై. సో N2 నుంచి NO3 చేయడానికి నైట్రిఫైయింగ్ అయితే NO3- నుంచి N2 చేయడానికి డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో అట్లా NO3- కాస్త మళ్ళీ N2 అయిపోతుంది, అట్లా అది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అలానే ఇన్ జనరల్గా ఈ ఏవైతే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ లేదు కౌడంగ్ ఇవన్నీ ఇవి కాకుండా కూడా మామూలుగా అప్పుడప్పుడు మెరుపులు వస్తూ ఉంటాయి కదా, లైట్నింగ్, అది కూడా మనకి సాయిల్లో నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్. అలానే ఇన్ జనరల్గా ఎప్పుడైతే ప్లాంట్స్ యానిమల్స్ ఇవన్నీ డీకంపోజ్ అయిపోతాయో అప్పుడు అమోనియం ఫామ్లోకి అవైలబుల్గా ఉంటుంది, అది కూడా నైట్రేట్ని తీసుకొస్తుంది. సో ఇక్కడ అమోనియం నుంచి మనం నైట్రేట్ని తీసుకురావచ్చు, లేదు అమోనియా నుంచి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా కూడా నైట్రేట్ని తీసుకురావచ్చు, లేదు నైట్రైట్ నుంచి నైట్రేట్ని కూడా తీసుకురావచ్చు. సో ఏది ఏమైనా దిస్ ఇస్ హౌ ది సైకిల్ ఆఫ్ నైట్రోజన్ గోస్. తర్వాత మనం ఒకవేళ ఆక్సిజన్ సైకిల్ని గమనిస్తే వాతావరణంలో ఆక్సిజన్ ఆల్రెడీ ఉంది, మనం చూసాం 21% ఉంది అని. సో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ ఉంది. దీనికి ఏవైతే మొక్కలలో ఫోటోసింథసిస్ జరుగుతుందో గుర్తుంది కదా, ఫోటోసింథసిస్ వేరు, రెస్పిరేషన్ వేరు. ఫోటోసింథసిస్ ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మటుకే జరుగుతుంది. రెస్పిరేషన్ పగటిపూట జరుగుతుంది, రాత్రిపూటనే జరుగుతుంది. రెస్పిరేషన్ జరిగేటప్పుడు చెట్లు ఆక్సిజన్ తీసుకుంటాయి, ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చెట్లు సన్లైట్ ఉన్నప్పుడు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి బయటికి, రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఫైన్. అలానే ఇది ఆక్సిజన్ రిలీజ్ చేశాడు, మనలాంటి వాళ్ళని యూజ్ చేసుకుంటాం. అలానే ఇక్కడ అవి కూడా తీసేసుకుంటున్నాయి. ఫైన్, చెట్లు ఓకే. తర్వాత ఇవి చనిపోతాయి కదా, ఇవి చనిపోయినప్పుడు అదంతా కూడా ఏదో ఒక ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది కదా, ఆర్గానిక్ ఫామ్లో ఉన్నది బరి అయిపోతుంది. తర్వాత ఏదైతే బయోమాస్ ఉందో అవి ఆక్సిజన్ తీసేసుకుంటాయి. అలానే ఇవి కాకుండా ఇన్ జనరల్గా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఆక్సిజన్ కావాలి. సో కొన్ని సాయిల్లో ఉంటాయి, ఏరోబిక్ బ్యాక్టీరియా అంటారు, ఒకవేళ వాటికి కూడా ఆక్సిజన్ కావాల్సి వస్తే సో అప్పుడు అవి కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. అలానే ఏదన్నా ఒక బయోలాజికల్ బయోమాస్ కుళ్ళిపోవాలి అంటే అప్పుడు కూడా ఆక్సిజన్ కావాలి. అలానే కంబస్షన్, ఏదైనా తగలబడాలి అని అంటే అప్పుడు కూడా ఆక్సిజన్ కావాలి. సో అందుకని ఆ ప్రాసెసెస్కి ఆక్సిజన్ యూజ్ అవుతుంది. సో అట్లా ఇది ఇండివిజువలిస్టిక్గా. సో ఇన్ జనరల్గా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి కూడా కొన్నిసార్లు కాంబినేషన్ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఏది ఏమైనా ఫోటోసింథసిస్ వల్ల ఆక్సిజన్ వస్తుంది అండ్ రెస్పిరేషన్ వల్ల ఆక్సిజన్ యూజ్ అయిపోతుంది. తర్వాత కంబస్షన్, డీకంపోజిషన్ వీటికి కూడా ఆక్సిజన్ యూజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో ఏది ఏమైనా ఇది ఆక్సిజన్ సైకిల్. సో ఆ విధంగా మనం చూసుకుంటే కనుక మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ వాటర్ సైకిల్, హైడ్రోలాజికల్ సైకిల్, తర్వాత కార్బన్ సైకిల్, తర్వాత నైట్రోజన్ సైకిల్, తర్వాత ఆక్సిజన్ సైకిల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీటిని ఎలిమెంట్ సైకిల్స్ అని అంటారు, లేదు న్యూట్రియంట్ సైకిల్స్ అని అంటారు, లేదు జియోకెమికల్ సైకిల్స్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో దశకథంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్, దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.